ఇది వరకు ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో కేంద్రమే మొత్తం నిధులన్నీ పెట్టుకునేది. అంటే 100% నిధులు కేంద్రం నుంచే వచ్చేవి ఉపాధి హామీకి. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో 100% కేంద్రం ఇవ్వదట, 60% వాళ్ళు ఇస్తారట, 40% రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకోవాలట. మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకునే స్థితిలో ఉందా? ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇచ్చుకునే పరిస్థితిలో లేదు. మరి అలాంటప్పుడు ఇక ఉపాధి హామీ పనుల్లో కూడా డబ్బులు ఇవ్వాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం 40% ఇవ్వదు. రాష్ట్ర ప్రభుత్వం 40% ఇవ్వలేదు కాబట్టి పని జరగలేదు కాబట్టి కేంద్రం ఇచ్చే 60% నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది వీళ్ళ కుట్ర. అంటే మొత్తానికే ఉపాధి హామీ పని ఎత్తేయాలని చూస్తున్నారన్నమాట. ఇది వరకు ఉపాధి హామీలో 4 గంటలో 5 గంటలో 6 గంటలో పని చేసేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చే ఈ కొత్త చట్టంలో 12 గంటలు పని చేయాలట. అది కూడా మండుటి ఎండలో. ఆడవాళ్లకు చేతనవుతుందా? పోని మగవాళ్లకైనా చేతనవుతుందా? ఇలా ప్రతి విషయంలోనూ ఉపాధి హామీని కూనీ చేయాలని చూస్తున్నారు. మహాత్మా గాంధీ పేరు ఉన్నది ఉపాధి హామీ పథకానికి, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకానికి. కానీ ఆ మహాత్మా గాంధీ పేరును కూడా తీసేస్తున్నారు. ఎలాగైతే మహాత్మా గాంధీని గాడ్సే కూనీ చేశాడో అలాగే ఇప్పుడు మహాత్మా గాంధీ ఆశయాలను మోడీ గారు కూనీ చేస్తున్నారు. ఇద్దరికీ తేడా లేదు. గాడ్సే మహాత్మా గాంధీని ఎలాగైతే కూనీ చేశాడో నరేంద్ర మోడీ కూడా మహాత్మా గాంధీ ఆశయాలని కూనీ చేస్తున్నారు. అందుకోసమే పుట్టింది బీజేపీ పార్టీ. అందుకే చెప్తున్నాం, ఈ కొత్త చట్టము పేదలకు వ్యతిరేకం. ఉపాధి హామీ పథకాన్ని మొత్తానికే నీరుగార్చి పేదవాళ్లకు ఆసరా లేకుండా చేస్తుంది బీజేపీ పార్టీ. అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకము, దీన్ని అమలు చేయాల్సిందే, దీన్ని కేంద్రమే భరించాలి పూర్తి నిధులు అని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కొట్లాడుతుంది. ఈ ఉద్యమంలో భాగంగానే మీ దగ్గరికి కూడా రావడం జరిగింది. మీ అందరూ కూడా మాతో పాటు కలిసి ఉపాధి హామీ పని ఎలా యథావిధిగా జరిగించాలి, పేమెంట్లు ఆన్ టైమ్ లో 15 రోజులకే ఇవ్వాలి, ఉపాధి హామీ పని 100 రోజులో 200 రోజుల్లో ఇంకా ఎక్కువ చేస్తే చేయాలి, వేతనాలు కూడా 400 రూపాయలు అలా ఎక్కువ చేస్తే చేయాలి తప్ప దీన్ని కూనీ చేసి అసలు కేంద్రం మొత్తం నిధులు పెట్టుకోదు అని చెప్పడం పూర్తిగా అన్యాయం అని మీ దగ్గర నుంచి కూడా రావాలి. అమ్మా, మేము మీకోసం పోరాటం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిలబడింది ఈ ఉపాధి హామీ పని ఎంతో మంది పేద వాళ్ళకి జీవితాలను నిలబెడుతున్నది కాబట్టి వాళ్ళ కోసం నిలబడాలని నిర్ణయించుకుని ఈ రోజు ఉపాధి హామీ రక్షించడం కోసం ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ముందు నిలబడింది ఉద్యమం చేయటానికి. మీ అందరిలో కూడా చైతన్యం రావాలి. మీ అందరూ కూడా ఉపాధి హామీ పని కావాలి అని ఎక్కడికక్కడ మీ ఆఫీసర్లని అడగాలి. అంతేకాదమ్మా, ఈ రోజు మన రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. ఒక్క ఉపాధి హామీ పనే కాదు, రైతులకు ఏ మాత్రం ఆసరా లేకుండా పోయింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు. ఎన్నో చోట్ల రైతులైతే రోడ్ల మీద వాళ్ళ పంటను పోసుకొని వేస్ట్ అయిపోయింది అని ఏడుస్తున్న రోజులున్నాయి. ప్రతి రైతుకి సగటున 2.5 లక్ష అప్పుంది మన రాష్ట్రంలో. విద్యార్థులకైతే చదువుకుంటున్నారు, ఉద్యోగాలు రావటం లేదు. డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలు కూడా ఈ రోజు డ్రైవర్లుగా గిగ్ వర్కర్లుగా మిగిలిపోతున్నారు. ఆ సమస్యలన్నిటి మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వీటన్నిటి మీద కొట్లాడుతుంది. కానీ మీరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలి, కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. మీరు మాతో లేకపోతే, కాంగ్రెస్ పార్టీని మీకు బలం ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ మీకోసం కొట్లాడే అవకాశం లేదు. మళ్లీ చెప్తున్నాం, ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే, మొత్తం అందరూ బీజేపీకి అమ్ముడు పోయారు. బీజేపీ బానిసలుగా తయారయ్యారు. ఒక్కరు కూడా మోడీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడు, అంతగా అమ్ముడు పోయారు. ఇక ఈ ఉపాధి హామీ పని రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో అమలు చేసిన పథకం ఇప్పుడు బీజేపీ పార్టీ కూనీ చేస్తున్నా కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు అంటే ప్రజల పక్షాన ఉన్నట్టా లేనట్టా మీరే ఆలోచన చేసుకోండి. మళ్లీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మీ వైపు నిలబడి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అంతేకాదు, పోలవరం మీదైనా, అమరావతి మీదైనా ఎన్నో సాధించుకోవాల్సిన విషయాలున్నాయి. ఇప్పటికీ బీజేపీ పార్టీ రాజధాని మాకు కావాలి అంటే నిధులు ఇవ్వట్లేదు, అప్పులే ఇస్తున్నారు. ఎవరడిగారు అప్పులు? మనకు ఒక రాజధాని కట్టివ్వాలని చట్టంలో రాసుంది. కానీ ఇంతవరకు 11 సంవత్సరాలు అయింది కానీ మనకు రాజధాని లేదు. పక్కన అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉన్నాయి, మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మన బిడ్డలు ఎక్కడికి వెళ్లాలి ఉద్యోగాల కోసం? పోలవరం ప్రాజెక్టు కూడా అంతే, దాన్ని నీరుగారుస్తున్నారు, ఎత్తు తగ్గిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు అదొక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు కావాలి అంటే వీళ్ళు దాన్ని ఎత్తు తగ్గిస్తున్నా, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాగా తయారు చేస్తున్నా పార్లమెంట్ లో ఒక్క ఎంపీ కూడా నోరెత్తలేదు.
టీడీపీ అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ ఎంపీ అయినా సరే, ఇంతమంది ఎంపీలను గెలిపించుకుంటే ఒక్కడంటే ఒక్కడికి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేకపోయింది. ఇక మన రాష్ట్ర ప్రయోజనాలను ఎవరు కాపాడాలి? అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా నిలబడి మీ ముందు మీ సహాయం కోసం అర్థిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నామమ్మా, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, కాంగ్రెస్ పార్టీ అయితేనే మన రాష్ట్రానికి మేలు జరుగుతుందని మీ దగ్గరికి వచ్చింది.